కురువృద్ధుల మౌనం, మాయాజూదంలో ఓడిపోయిన ధర్మం, చివరకు నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం కురుక్షేత్ర రణరంగానికి పునాది వేశాయి. ధర్మ సంస్థాపన కోసం స్వయంగా ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధించిన వేళ అజ్ఞానపు చీకట్లు తొలగిపోయాయి. మరి ఇంతటి మహత్తరమైన ఈ కథ ఏ అధ్యాయంతో మొదలైంది? అసలు ఏం జరిగింది? మహాభారతం. గణపతి చిరునవ్వుతో వ్యాస నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాని అర్థం తెలుసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకొచ్చింది. వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలుత తమ కుమారుడు శ్రీశుకుడికి చెప్పాడు. ఈ మహాభారతం కథను నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పినట్టు తెలుస్తోంది. బహుజ్ఞానవంతుడు, వ్యాసుడు శిష్యుడు అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు ఒక గొప్ప యాగం చేతలపెట్టి వైశంపాయనుణ్ణి మహాభారత కథను చెప్పాలని కోరాడు. ఇది విన్న సూతుడు నైమిషారణ్యంలోని శౌనకాది ఋషులందరికీ వినిపించాడు. సూతుడు శౌనకాది ఋషులతో ఇలా అన్నాడు: మనుష్యులకు ధర్మం, నీతి, మోక్షమార్గం కలిగించటానికి మార్గదర్శి వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఆ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతం పురాణాన్ని, అందులోని ఇతిహాసాలను చెప్పినప్పుడు నేను విన్నాను. తర్వాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధస్థలం కురుక్షేత్రంను కూడా చూశాను. అవి పూర్తయిన తర్వాత నేనిక్కడికి వచ్చాను. సూతుడు మహాభారత కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.